అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. గుంటూరు కారం సినిమాలోని ఓ పాట ఈ మధ్య పాపులర్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఓ తాత కుర్చీని మడతబెట్టి అంటూ ఓ డైలాగ్తో ఫేమస్ అయ్యాడు. ఇక ఆ డైలాగ్ను మహేష్ బాబు సినిమాలో పెట్టారు తమన్. దీంతో కుర్చీ తాత మరింత ఫేమస్ అయిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా కుర్చీ తాతను వైజాగ్ పోలీసులు అరెస్టు చేశారు. కుర్చీ తాత చేసిన నేరమేంటి, ఎందుకు అరెస్ట్ చేశారో ఈ స్టోరీలో వివరాలు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుర్చీ మడతబెట్టి సాంగ్ వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలోని ఈ పాట ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది. కుర్చీని మడతబెట్టి చాలా మంది సెలబ్రిటీలు డాన్సులు చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు. 1 మిలియన్ రీల్స్ తో ఈ పాట సంచలనం సృష్టించింది. అయితే ఈ పాటలోని కుర్చీ మడతబెట్టి డైలాగ్ ఓ తాతది అనే విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కుర్చీ మడతబెట్టి అంటూ ఓ తాత చెప్పే డైలాగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ తాత వాడిన డైలాగ్ బాగా వైరల్ అయింది. దీంతో ఆ తాత బాగా ఫేమస్ అయ్యాడు. ఇక ఈ డైలాగ్ ను తమన్ గుంటూరు కారం సినిమాలో వాడాడు. దీంతో ఈ తాత మరింత పాపులర్ అయిపోయాడు. ఇదిలా ఉంటే ఈ తాత తాజాగా అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. కుర్చీ తాతపై టిక్ టాక్ స్టార్ సత్య అలియాస్ వైజాగ్ సత్య చేసిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కుర్చీ తాతను అదుపులోకి తీసుకున్నారు. కాలా పాషా అలియాస్ కుర్చీ తాత జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైజాగ్ సత్య స్వాతి నాయుడు కుర్చీ తాతపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కుర్చీ తాత తన డబ్బు కాజేసి పారిపోయాడని, ఇష్టం వచ్చినట్లు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని ఆరోపిస్తూ సత్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక పోలీసులు కుర్చీ తాతను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారట. సత్యను తాత ఎందుకు తిడుతున్నారు అనే విషయంపై నెటిజన్లు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. సత్య అనే వ్యక్తి కుర్చీ తాతను తమన్ కు పరిచయం చేశాడు. ఇక తాత మరింత ఆశపడి మహేష్ బాబును కల్పించమని, తనకు ఓ ఇల్లు ఇప్పించమని సత్యను అడిగాడు. సత్య ఈ విషయంపై సాధ్యం కాదని నో చెబుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే కుర్చీ తాత సత్యను బండబూతులు తిట్టాడు. ఆ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో సత్య కుర్చీ తాతపై ఫైర్ అయ్యాడు. తిట్టొద్దని చెప్పినా వినకపోవడంతో సత్య పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. For more updates, keep watching Vihaరీ News.